శివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కసాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం? ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కని పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలు ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టా బాబు. అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్ళి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరమైతే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కాదు? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సేతేమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా. మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? పళ్ళు కొవ్వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు, అంటే నా కూతురు జానకి
భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చెయ్యడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కులస్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. నడు, నడు, నడు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుతాడంటే ఓ మగాడు తన పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాలగోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. అంతలు నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతుళ్ళు చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వసముచ్చత్తుమరణజనాదాశ్చద్వాదశేహనే పిండే గణపార్వణే పిండస్యోపరి శిలోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.